ఇప్పుడు నేను చెప్పినట్టు నీ కాపురానికి పల్లవి ఫుల్ స్పీడ్లో వచ్చి యాక్సిడెంట్ చేస్తుందని బయట జనం గుసగుసలాడుకుంటున్నారు. ప్రస్తుతం అందరికీ ఇదే హాట్ టాపిక్. నేను ఒక్క మాట అంటేనే నా మీదికి ఎదురుదాడికొచ్చి నువ్వు ఈరోజేంటి ఇలా సైలెంట్గా ఉన్నావు? నీ కాపురానికి పల్లవి చేసిన యాక్సిడెంట్లో నీ పౌరుషం చచ్చిపోయిందా? నీ ఆవేశం అవిటిదైందా? అయినా ఇంత జరుగుతుంటే నాకో మాట చెప్పొచ్చు కదా ఉషా. ఎంతైనా ఇప్పటికీ నేను తోడికోడలనే కదా. నీ ఇంట్లో జరుగుతున్నదే కాదు, జరగబోయేది కూడా నాకు తెలుసు. ఎంత బాగా తెలుసు అంటే పూసగుచ్చినట్టు. నీకు తెలుసన్న విషయం నాకు కూడా తెలుసు. నాకెలా తెలుసు అనుకుంటున్నావా? నువ్విప్పుడే అన్నావు కదా పూసగుచ్చినట్టు తెలుసు అని. ఆ పూసకి పట్టిన పురుగు ఒకటి ఉంది, అదే నీకు గూఢాచార్యం చేస్తుంది. ఆ పురుగు పేరు నీకు చెప్పలేదు కదా? దాని పేరు పల్లవి. ఆ పల్లవి చెప్తేనే కదా నీకంతా తెలిసేది. ఏంటి షాక్ అయ్యావా? మీ ఇద్దరి గురించి నాకెలా తెలుసని ఆలోచిస్తున్నావా? కాపురాలు కూల్చే నీకు, సంసారం విలువ తెలియని తనకు సఖ్యత కుదరడం సహజమే కదా. అవును, మా ఇద్దరి ఫ్రెండ్షిప్ నువ్వు ఊహించిందే అయినా మా వల్ల నీకు జరగబోయేది నీ ఊహ కూడా అందనిది, నువ్వు తట్టుకోలేనిది. కరెక్ట్గా చెప్పావు. దయ్యాలు సావాసం చేసేది, మంతనాలు చేసేది అవతలి వాళ్ళ వినాశనం కోసం తప్ప మంచి కోసం కాదు కదా. ఏమన్నావు? మిమ్మల్ని జీవితాల్ని నాశనం చేసే దయ్యాలు అన్నాను, కాపురాలు కూల్చే పిశాచాలు అన్నాను. ఆపే! మమ్మల్ని దయ్యాలతో పిశాచాలతో పోలుస్తావా? ఎంత పొగరే నీకు! గుర్తుపెట్టుకుంటా, ఈ మాట గుర్తుపెట్టుకుంటా. ఖచ్చితంగా దీనికి నువ్వు రిగ్రెట్ అయ్యేలా చేస్తా. దీనికి మాత్రమే కాదు, ఆ రోజున ఆటని వేటాడతా అంటూ ప్రగల్భాలకు పోయావు కదో. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు నుండి ప్రతి క్షణం నువ్వే నా ఆట, నువ్వే నా వేట. పల్లవితో కలిసి నీ భర్తకి నువ్వు శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తా. కిరణ్ పల్లవి మెడలో తాళి కట్టాక తిరిగి నీ దగ్గరికి రానివ్వకుండా నీకు శాశ్వతంగా దూరం అయ్యేలా చేస్తా. మళ్ళీ ఈ జన్మలోనే కాదు, ఏ జన్మలో కూడా కిరణ్ నీకు దక్కకుండా చేస్తాను. అంతేకాదు, నువ్వనుకున్నట్టు నీ భర్త శ్రీరామచంద్రుడు కాదు. నీ పూజ కోసం కాదు కదా, నీ ప్రాణం కోసం పిలిచినా రాడు. ఎందుకంటే ఆ కిరణ్కి నీకన్నా పల్లవియే ఎక్కువ. కావాలంటే ఛాలెంజ్ చేద్దాం. నువ్వెన్ని చెప్పినా నా భర్త గురించి నాకు తెలుసు. నేను పిలిచినా పూజకి రమ్మన్నా నా మాట కాదనని గొప్ప భర్త ఆయన. నేను నమ్మిన నా దేవుడు నాకు అన్యాయం చేయడనే నమ్మకం నాకుంది. అయినా భర్తని ఇంట్లో నుంచి, జీవితంలో నుంచి సాగనంపిన ఆడదానివి నువ్వు.
నా భర్త నాకు దూరంగా ఉండకూడదని ఆలోచిస్తున్న ఆడదాన్ని నేను. నీకు నాకు చాలా తేడా ఉంది. ఇంకా చెప్పాలంటే పల్లవి మీద ఆయనకున్నది ప్రేమ కాదు, జాలి. పల్లవితో ఆయనకున్నది బంధం కాదు, బాధ్యత. తెలుసో తెలియకో ఆయన వల్ల తప్పు జరిగింది కాబట్టి ఆ తప్పుని సరిదిద్దుకోవాలనే బాధ్యత. అంతకు మించి ఏమీ లేదు. మా మధ్య వచ్చిన ఈ చిన్న దూరం నిన్న పడ్డ వానకు మొలిచిన మొక్క లాంటిది. అది భూమిలోకి పాతుకుపోలేదు, పైకి తీస్తే ప్రాణం నిలుపుకోలేదు. ఎవరిని చూసుకుని నువ్వింత నమ్మకంగా మాట్లాడుతున్నావో ఆ నమ్మకమే నిన్ను మోసం చేస్తుంది. ఆ నమ్మకమే నీకు దూరం అవుతుంది. చివరికి ఆ నమ్మకమే నీ ప్రాణం తీస్తుంది. చూద్దాం, నా ప్రేమ గెలుస్తుందో, ఆ పల్లవి పంతం గెలుస్తుందో, లేక నీ పగ గెలుస్తుందో. ఓం జాతవేదసే సునవామసో మమరాతే యతో నిదహాతి వేదః సనః పరుషదతు దుర్గాని విశ్వానావేవ సింధుం దురితాత్యగ్నిః తామగ్నివర్ణాం తపసాజ్వలం తే వైరోచనీం కర్మఫలే సుష్టాః. అమ్మా జగన్మాత, నేను కట్టించుకున్న 3 ముళ్ళు నాకు మాత్రమే దక్కాలని ఆశతో చేస్తున్న ఈ పూజలో నేను నెగ్గాలని కోరుకుంటున్నాను. మొదలైన మొదటి పరీక్షలో నేను పూర్తిగా విజయాన్ని సాధించి తాళిబొట్టులో నా మొదటి ముడిని కాపాడుకునే శక్తిని ప్రసాదించు. నన్ను ఆశీర్వదించమ్మా. ఆ స్వామీజీ చెప్పినట్లు గుడి ఆవరణలో ఉన్న అశ్వత్థనారాయణ వృక్షానికి 108 ప్రదక్షిణాలు చేసిరామ్మా.
మిమ్మల్ని చూసిన ఆనందంలో నాకు మాటలు కూడా రావడం లేదు. ఇన్ని రోజుల తర్వాత నా ప్రియ శిష్యుణ్ణి కలవడం నాకు చాలా సంతోషంగా ఉంది. ఇన్ని రోజుల తర్వాత నేను మీకు గుర్తొచ్చానా మేడం? తొందరలో నా ఆధ్వర్యంలో జరుగుతున్న త్యాగరాయ ఆరాధనోత్సవ సంగీత ఉత్సవాలలో నువ్వొక పాట పాడాలి. ఏమైంది కిరణ్? నేను పాట పాడాలా? అవును, నా ప్రియ శిష్యుడిగా నీ గాత్రంతో అందరినీ మంత్రముగ్ధుల్ని చేయాలి. నీకు విద్య నేర్పిన గురువుగా అది నేను నా కళ్ళారా చూసి మరోసారి నేను గర్వపడాలి. ఈ రోజు నుంచి సంగీతాన్ని వదిలేస్తున్నాను. ఏమైంది కిరణ్? సంగీతం గురించి మాట్లాడితే తేజోవంతంగా ప్రకాశించే నీ కళ్ళు ఎందుకింత కంగారు పడుతున్నాయి? అసలేం జరిగింది? క్షమించండి మేడం, మీరు కోరినట్టుగా నేను పాట పాడలేను. ఎందుకు? నేను సంగీతాన్ని వదిలిపెట్టేశాను. ఏంటి కిరణ్, నువ్వేనా ఈ మాట మాట్లాడింది? సంగీతం కోసం 1000 కోట్ల వ్యాపార సామ్రాజ్యాన్ని వదులుకున్న నువ్వు, కన్న తల్లికి ఇష్టం లేకపోయినా తనకి తెలియకుండా సంగీతం నేర్చుకున్న నువ్వేనా ఈ మాటలు మాట్లాడేది? పగలు రాత్రి తేడా లేకుండా అహర్నిశలు సంగీతమే ప్రపంచంగా, పాటలే ప్రాణంగా బ్రతికిన నువ్వేనా సంగీత సరస్వతిని వదిలేశానని చెప్తుంది? అసలు దీనికి కారణమేంటి? నన్ను ప్రాణంగా ప్రేమించే నా భార్య విషయంలో చేసిన తప్పు వల్ల నేను ప్రాణంగా భావించే సంగీతాన్ని వదిలేయాల్సొచ్చింది. నువ్వు చెప్పేది వింటుంటే ఆశ్చర్యంగా ఉంది కిరణ్. ఉషా విషయంలో చేసిన తప్పు వల్ల సంగీత సరస్వతిని విడిచిపెట్టావా? అవును మేడం, నేను చేసిన తప్పుకి పరోక్షంగా కారణమైన సంగీతాన్ని వదిలేస్తున్నానని, మళ్ళీ జీవితంలో పాట వైపు అడుగు పెట్టనని నిర్ణయించుకున్నాను. కలలో కూడా నేను నమ్మలేని నిజాన్ని నువ్వు కళ్ళ ముందు బయట పెడుతుంటే, మనం ప్రాణంగా భావించే స్వరాలు నా మాటల్ని పెదవి దాటనివ్వట్లేదు. అసలు నువ్వు సంగీతాన్ని ఎందుకు విడిచిపెట్టాల్సి వచ్చిందో అదేనా తెలుసుకోవచ్చా? సంగీతంలో ఎంతో గొప్ప స్థాయికి చేరాలని తపన పడిన నేను అదే సంగీతం వల్ల తలదించుకునే పొరపాటు ఒకటి చేశాను. నా మూలంగా జరిగిన ఆ పొరపాటు నాతో అలాంటి నిర్ణయాన్ని తీసుకునే పరిస్థితిని తీసుకొచ్చింది. పాటని వదిలేయడం నాకు భారంగా బాధగా అనిపించినా నేను చేసిన తప్పుకి బాధ్యత వహించడం తప్పనిపించలేదు. అందుకే సంగీతాన్ని వదిలేశాను.
ఎందుకిలాంటి నిర్ణయం తీసుకున్నావు అంటే సరైన సమాధానం చెప్పకుండా మనసుకు తెలుసు అంటున్నా. సరే, నువ్వనుకున్నట్టుగా జరగనివ్వు. కాని ఒక్కటి మాత్రం నిజం కిరణ్, శృతి సవ్యంగా ఉంటే పాట నిలుస్తుంది. విలువలు సవ్యంగా పాటిస్తే జీవితం మనల్ని గెలిపిస్తుంది. ఒకవేళ ఆ విలువల కోసమే నువ్వు ప్రాణంగా భావించే సంగీతాన్ని విడిచిపెడితే నువ్వు పాటించే విలువ నిన్ను నిలబెడుతుంది. ఆలోచించు కిరణ్, ఉచ్ఛ్వాస నిశ్వాసలలో కూడా లయబద్ధంగా సంగీతం ధ్వనించే ఆ దైవికమైన శక్తిని, అందులోని ఆసక్తిని వదిలిపెట్టకు. మరొక్కసారి ఆలోచించుకుని నాకు నీ నిర్ణయం చెప్పు. శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని. దైవము నీవే, అధినాయకవు నీవే నీవే, ఆది దైవము నీవే, అధినాయకవు నీవే నీవే. అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే, అఖండ బలమునిచ్చి ఆ పన్నులను బ్రోవగరావే, అండపిండ బ్రహ్మాండ స్వరూపిణి. చండ ప్రచండ శతకోటి మార్తాండ తేజస్విని, చండ ప్రచండ శతకోటి మార్తాండ తేజస్విని. త్రిమూర్తులకు శక్తిని ప్రసాదించే త్రిలోకేశ్వరి త్రినయని, త్రిశూలధారిణివై దీనులను కాపాడే పరమ పావని జగజ్జనని. అమ్మవారి కోవెలలో నువ్వు సౌభాగ్యవతి సంరక్షణ వ్రతం ఏ విఘ్నం లేకుండా ఆచరించి అఖండ దీపాన్ని వెలిగించాలి.
అమ్మా, అఖండ దీపం వెలిగించావు. ఇంకో 5 నిమిషాలలో నీకు ఎదురయ్యే ముత్తైదువు దగ్గర ఆశీర్వాదం తీసుకో తల్లి. అఖండ దీపం కొండెక్కేలోపు మీ భర్త ఇక్కడికి వచ్చి ఆశీర్వదిస్తే నీ సౌభాగ్య సంరక్షణ వ్రతం పూర్తయినట్లేనమ్మా. ఏవండి, మీరు వెంటనే బయలుదేరి అమ్మవారి గుడికి రావాలి. ఇప్పుడే బయలుదేరి వస్తాను.